ఆచరణాల కోసం మీ చరణాలు పట్టుకుని ప్రార్థన చేస్తా, ఆచరించండి ఆచరించండి దయచేసి. బొట్లు పెట్టి వెళ్ళిపోకండి. రాముడు ఏం చేశాడు, హనుమంతుడు ఏం చేశాడు, శివుడు ఎలా ఉన్నాడు, మనం అలా ఉండాలి. మన వల్ల కాదనుకోవద్దు, అవుతుంది ఖచ్చితంగా. మనం వాడి జీవిత చరిత్రలు వదిలేసేస్తాం, పారాయణ చేసేసి పుణ్యం వచ్చేస్తుంది. రాదేం రాదని గ్రంథాలు చదవమని ఎందుకు చెప్పారు, నువ్వు ఏదైనా చేస్తామని వాళ్ళ ఉద్దేశం ఇక్కడ. గ్రంథానికి బొట్టెట్టి నీళ్లు పోసేస్తామని కాదు ఇక్కడ. మనం అది నేర్చుకున్నాం బాగా, గ్రంథం బొట్టెట్టేయడం, గ్రంథాలన్నీ పంచిపెట్టేది. పంచిపెట్టిన వాడు చదవడం, వాళ్ళు అసలే చదవరు. పైగా పెద్ద కర్మ ఏంటంటే ఇది పెద్ద కర్మ నాడు పంచి పెడతారు కాబట్టి అసలే చదవరు. అలాంటివి చదవకూడదమ్మా, ఇంట్లో కూడా ఉండకూడదు అంటాడు ఆవిడ. అయిపోయింది, గొడవ వదిలిపోయింది. తండ్రి తాత పోయినప్పుడు ఈ పుస్తకాలు పంచిపెడతారు. ఎందుకు, ఎవరు చదవరు. సెంటిమెంటు పోయినప్పుడు పంచిపెట్టినవి ఇంట్లో ఉండకూడదమ్మా, తోసేయండి, మొత్తం బయటికి వెళ్ళిపోయాయి. ఎందుకు పంచిపెట్టినట్టు, పంచిపెట్టడం ఎందుకండి, చదవడం మానేసి. బాగా నేర్చుకునే డబ్బులు పెరిగిపోయి ఊరికే పంచిపెట్టేద్దాం, పంచిపెడతావు. చదువు ముందు నువ్వు, అందులో ఏముందో చేస్తే ప్రతి ఒక్కడూ ఒక చాణక్యుడు అవుతాడు. ప్రతి ఒక్కడు ఒక నీతిశాస్త్ర నిర్మాణం చేయడం కాదు, జీవితం అంతా నీతిగా బతుకుతాడు. అది కావాలి మనకు. నీతిశాస్త్రాలు బోళ్ళ మంది రాశారు, చేసేవాడేడి. నీతిగా బతుకుతాడు, చాణక్యుడిలాగా ధైర్యంగా బతుకుతాడు. ఇది ఒక్క బ్రాహ్మణుడు, ఒక బక్క చిక్కిన మనిషి, చాణక్యుడు ఆకారం చూడ కనీసం 10 అడుగులు పొడుగైనా లేడాయన. ఓ బక్క ఆయన, యజ్ఞోపేతం తప్పితే వేరే ఆస్తి లేదు అక్కడ. మహారాజుల మీద శపథం చేసి ఆడ తిరగకుండా నెరవేర్చుకుంటాడా. ఆయన ఇండియన్ హీరో. చాణక్యుడు అంటే ఇండియన్ హీరో, మహామేధావి.